రాజ్యాంగ ప్రవేశిక, దీన్ని మనం వేరు పేర్లతోని పిలుస్తున్నాం. రాజ్యాంగ ప్రవేశికనే మనం రాజ్యాంగ పీఠిక అంటాము. దీన్నే మనం రాజ్యాంగ ప్రస్తావన అంటాము. దీన్నే మనం ఉపోద్ఘాతం అంటాము. దీన్నే మనం ప్రారబ్ధం అంటాము. దీన్నే మనం అవతారిక అంటాము. దీన్నే మనం ప్రియాంబుల్ అంటాం. ఇలా రాజ్యాంగ ప్రవేశికని వేరు పేర్లతోని పిలిచినా కూడా ఎక్కువ శాతం ప్రవేశికని మనం ప్రియాంబుల్గా, ఇంగ్లీష్లో దీన్ని ప్రియాంబుల్ అంటున్నాం. ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని ప్రియాంబులే లేక ప్రియాంబులం ఈ పదాలతో నుంచి ప్రియాంబులే లేక ప్రియాంబులం అంటే ఏంటిది? యాన్ ఇంట్రొడక్షన్. యాన్ ఇంట్రొడక్షన్ అంటే ఏంటిది? అంటే ముందు మాట. ముందు మాటగా పేర్కొంటున్నాం. ముందు మాట అంటే ఓ గ్రంథాన్ని మనం వేరు పేర్లతోని పిలుస్తున్నాం. రాజ్యాంగ ప్రవేశికనే మనం రాజ్యాంగ పీఠిక అంటాము. దీన్నే మనం రాజ్యాంగ ప్రస్తావన అంటాము. దీన్నే మనం ఉపోద్ఘాతం అంటాము. దీన్నే మనం ప్రారబ్ధం అంటాము. దీన్నే మనం అవతారిక అంటాము. దీన్నే మనం ప్రియాంబుల్ అంటాం. ఇలా రాజ్యాంగ ప్రవేశికని వేరు పేర్లతోని పిలిచినా కూడా ఎక్కువ శాతం ప్రవేశికని మనం ప్రియాంబుల్గా, ఇంగ్లీష్లో దీన్ని ప్రియాంబుల్ అంటున్నాం. ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని ప్రియాంబులే లేక ప్రియాంబులం ఈ పదాలతో నుంచి ప్రియాంబులే లేక ప్రియాంబులం అంటే ఏంటిది? యాన్ ఇంట్రొడక్షన్. యాన్ ఇంట్రొడక్షన్ అంటే ఏంటిది? అంటే ముందు మాట. ముందు మాటగా పేర్కొంటున్నాం. ముందు మాట అంటే ఓ గ్రంథాన్ని మనం ఏదైనా ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు, చదివేటప్పుడు, ఒక సబ్జెక్టుకి సంబంధించి కానీ లేక జనరల్గా కూడా ఒక పుస్తకాన్ని మనం చదివేటప్పుడు ప్రతి బుక్ కూడా ఒక ఇంట్రడక్షన్, ముందు మాట ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగానికి కూడా ముందు మాట ఉన్నది. రాజ్యాంగం అనేటటువంటి గ్రంథానికి, రాజ్యాంగం అనే బుక్ కూడా ఒక ముందు మాట ఉంది. దాన్నే మనం రాజ్యాంగ ప్రవేశికగా పేర్కొంటున్నాం. ఒక్కసారి మీరు పరిశీలిస్తే రాజ్యాంగ ప్రవేశికని ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటున్నాము. ఇది లాటిన్ భాషలోని ప్రియాంబులే, ప్రియాంబులం అనే పదాల ద్వారా వచ్చింది.
దీని అర్థం ఇంగ్లీష్లో యాన్ ఇంట్రడక్షన్ అంటే ముందు మాట. దీని ముందు మాట రాజ్యాంగం అనే గ్రంథానికి ముందు మాట. కాబట్టి దీన్ని రాజ్యాంగ ప్రవేశికగా పేర్కొంటున్నాం. మరి రాజ్యాంగ ప్రవేశికని వేరువేరు సందర్భాలలో వేరువేరు పేర్లతోని పిలవటం సర్వసాధారణమైన అంశం. ఎలా? పీఠిక, రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ ప్రస్తావన, రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగ ప్రారబ్ధం, రాజ్యాంగ అవతారిక, రాజ్యాంగానికి సంబంధించిన ప్రియాంబుల్. సో ఇట్లా వేరువేరు పేర్లతో పిలుస్తున్నాం. అయితే వాస్తవంగా దీని అర్థం మాత్రం రాజ్యాంగం యొక్క ముందు మాట, రాజ్యాంగానికి రాసిన ముందు మాట. జనరల్గా ఒక గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఆ గ్రంథానికి ముందు మాటని మనం అధ్యయనం చేస్తే అందులో ఏ విషయాలు ప్రస్తావిస్తున్నారు, ఏ విషయాల గురించి అందులో పేర్కొంటున్నాము అంటే అందులో ముఖ్యంగా ఆ రాజ్యాంగానికి సంబంధించిన సారాంశము, ఆ రాజ్యాంగం యొక్క సారాంశము, ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాని ఉద్దేశాలు, దాని లక్ష్యాలు, దానికి సంబంధించిన ప్రాధాన్యతకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దాని సారాంశం మొత్తాన్ని గురించి కూడా ఆ రాజ్యాంగం యొక్క ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. ఒకసారి మనం ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది ఎలా రూపొందించబడింది అని అనుకుంటే, ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే భావన అనే ఆలోచనని మనం ఎక్కడి నుంచి గ్రహించినాం? అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ ప్రవేశిక అనే ఆలోచన అనే భావనని మనం అమెరికా నుంచి తీసుకోవటం జరిగింది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. కన్ఫ్యూజన్ ఏంటంటే అమెరికా రాజ్యాంగ ప్రవేశికను తీసుకొచ్చి భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచామా? అది తప్పు. అమెరికా రాజ్యాంగం యొక్క ప్రవేశిక, అమెరికా రాజ్యాంగం అమెరికా దేశం యొక్క లక్ష్యాలు ఆశయాలని తెలియచేస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆశయాలు వాటిని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉంటాయి. ఏ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి లక్ష్యాలు ఆశయాలు ఆ రాజ్యాంగం సర్వసాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశ రాజ్యాంగానికి కూడా ఈ ముందు మాట అనేది ఉంటుంది. ఆ ముందు మాటలో ఆ రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు ఆశయాల గురించి పేర్కొంటారు. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు మన రాజ్యాంగానికి కూడా ఒక ప్రవేశిక ఉండాలి అనే ఆలోచన చేశారు. మన రాజ్యాంగానికి కూడా ఒక పీఠిక, ఓ ప్రవేశిక, ప్రియాంబుల్ ఉండాలని ఆలోచన చేశారు. మరి ఏం పొందుపరుస్తారు మన రాజ్యాంగ ప్రవేశికలో అంటే భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు ఆశయాల గురించి ఇందులో పొందుపరిచినారు. అయితే ఈ రాజ్యాంగ ప్రవేశిక ఉండాలి, మనకు రాజ్యాంగ ప్రవేశిక ఉండాలి, అందులో మన రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలను చేర్చుకోవాలి అనే ఆలోచన, అనే భావన, అనే స్ఫూర్తిని మన రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి గ్రహించినారంటే అమెరికా నుంచి గ్రహించారు. రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉండాలి అనే ఆలోచనని మన రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా నుంచి తీసుకున్నారు. మరి ఇది ఎలా తయారైంది రాజ్యాంగ ప్రవేశిక అని అంటే, రాజ్యాంగ ప్రవేశికను రూపొందించటానికి కారణం ఏంటంటే 13 డిసెంబర్ 1946న లక్ష్యాలు ఆశయాలు అనే ఈ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు? నెహ్రూ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో భారత రాజ్యాంగాన్ని రూపొందించటానికంటే ముందు రాజ్యాంగానికి సంబంధించినటువంటి భావన ఆలోచన చేసేటప్పుడు మొత్తం రాజ్యాంగ పరిషత్తు సమావేశమైనప్పుడు మనం రాజ్యాంగాన్ని ఎందుకు రాయబోతున్నాం, రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏంటిది, రాజ్యాంగానికి సంబంధించిన లక్ష్యాలు ఆశయాలు ఏమిటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి 13 డిసెంబర్ 1946న లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టారు. సో దీనిపైన చాలా చర్చ జరిగింది,
చర్చ జరిగిన తర్వాత ముఖ్యంగా 22 జనవరి 1947న ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్తు ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని దీని తీర్మానాన్ని రాజ్యాంగ ప్రవేశికగా, రాజ్యాంగ పీఠికగా, రాజ్యాంగ ప్రస్తావనగా దీన్ని ఆమోదించటం జరిగింది. అంటే భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు ఆశయాలని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 13 డిసెంబర్ 1946న రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెడితే ఈ రాజ్యాంగ పరిషత్తు 22 జనవరి 1947న ఈ తీర్మానాన్ని రాజ్యాంగ ప్రవేశికగా ఆమోదించింది. అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ అంశాలున్నాయి అని కనుక ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు ఆశయాల గురించి ప్రస్తావించారు. భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు ఆశయాలని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినాం. అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక దేని ఆధారంగా రూపొందించబడ్డదంటే నెహ్రూ యొక్క లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా. రాజ్యాంగ ప్రవేశికని ఏర్పాటు చేసుకోవాలి, మనం సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నాం కాబట్టి మన రాజ్యాంగానికి కూడా ఒక ప్రవేశిక ఉండాలి అనే ఆలోచన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా నుంచి తీసుకున్నారు. సో ఇలా రూపొందించబడ్డ ఈ ప్రవేశిక పైన అనేక మంది ప్రముఖులు చాలా గొప్ప, అంటే దీనిపైన ఒక గొప్ప ఆలోచనతోని ఈ రాజ్యాంగ ప్రవేశికకు చాలా గొప్ప కీర్తిని ఆపాదించినారు. దాని ప్రత్యేకతని, భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రత్యేకతని, దాని ప్రాధాన్యతని చాలా గొప్పగా కీర్తించటం జరిగింది. ఎలా అంటే కేఎం మున్షి అనేటటువంటి ఆయన ఈ రాజ్యాంగ ప్రవేశికను దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నాడు, భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత జాతి యొక్క జాతక చక్రంగా అభివర్ణించినాడు. భారత జాతి యొక్క జాతక చక్రంగా అభివర్ణించినాడు. అంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో జాతక చక్రం ద్వారా రాపిస్తారు. సో దాన్ని ఇది అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక కూడా భారత భవిష్యత్తుని తెలియజేసేటటువంటి భారత జాతి యొక్క జాతక చక్రంగా అభివర్ణించటం జరిగింది. అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీనిపైన ఒక వ్యాఖ్య చేస్తూ ఏమంటాడంటే, దీన్ని మనం అంటే ఎవరు ఇక్కడ రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు? రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న మనమంతా కూడా భారత ప్రజలకు చేస్తున్న పవిత్ర ప్రతిజ్ఞ అంటే మనం భారత ప్రజలకు మనం చేస్తున్నటువంటి ప్రమాణం. అంటే ఈ రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో రాస్తున్నామో ఆ ఉద్దేశానికి, ఆ లక్ష్యాలకు, ఆ ఆశయాలకు సంబంధించి మనమంతా కూడా ఇక్కడ కొలువు తీరిన రాజ్యాంగ పరిషత్తు ఈ భారత ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రతిజ్ఞే ఈ రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడినటువంటి అంశాలుగా వర్ణించటం జరిగింది. ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఠాకూర్ దాస్ భార్గవ ఈయన రాజ్యాంగ ప్రవేశిక గురించి ప్రస్తావిస్తూ భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది మన రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా వర్ణించారు. ఆత్మ, ఇట్ ఈస్ నథింగ్ బట్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. అంటే భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా వర్ణించారు. జనరల్గా మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో, లేక మనిషికి ఆత్మ ఎంత ముఖ్యమో, రాజ్యాంగానికి కూడా ఈ యొక్క ప్రవేశిక అంతే ముఖ్యం అని చెప్పేటట్లుగా ఠాకూర్ దాస్ భార్గవ దీని యొక్క గొప్పతనాన్ని గురించి పేర్కొనటం జరిగింది.
అలాగే మధోల్కర్ అనేటటువంటి మధోల్కర్ ఇతను రాజ్యాంగ ప్రవేశిక గురించి పేర్కొంటూ భారత రాజ్యాంగం యొక్క సారాంశం ఇట్ ఈస్ నథింగ్ బట్ an epitome of the Indian Constitution అన్నాడు. an epitome of the Indian Constitution అంటే భారత రాజ్యాంగం యొక్క సారాంశం అంటే అర్థం ఏంటిది? భారత రాజ్యాంగంలోని భాగాలను, భారత రాజ్యాంగంలోని అధికరణలను, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగ సారాంశాన్ని మొత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఈ రాజ్యాంగ ప్రవేశిక ఒకటి చదివితే సరిపోతుందని చెప్పి రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాధాన్యతని మధోల్కరు ఈ రూపంలో పేర్కొన్నాడు. అలాగే ఎంవి పైలి ఈయనేమంటాడంటే భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాము. అంటే ఒక రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక అనేది గుర్తింపు కార్డు వంటిదిగా వర్ణించారు. వీటన్నిటిని కూడా మనం కూలంకషంగా పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికకు ఈ ప్రముఖులంతా కూడా ఇచ్చినటువంటి ప్రాధాన్యత వీటిని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఎర్నెస్ట్ బార్కర్ ఇంకా ముఖ్యంగా భారత రాజ్యాంగం పైన అనేక పరిశోధనలు చేసి విశ్లేషణ చేసినటువంటి ఎర్నెస్ట్ బార్కర్ ఏమంటాడంటే, బార్కర్ అనేటటువంటి వ్యక్తి ఇతను రాజ్యాంగ ప్రవేశిక గురించి పేర్కొంటూ భారత రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ పరిషత్, ఇందులో అనేక మంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులు భారత రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగాన్ని తయారు చేసిన భారత రాజ్యాంగ నిర్మాతలు, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మస్తిష్కాలలో, వాళ్ళ ఆలోచనల్లో దాగి ఉన్నటువంటి విలువైనటువంటి సూత్రాలు, విలువైన వాళ్ళ ఆలోచనల్ని వెలికి తీసేటటువంటిది తాళం చెవి వంటిది. అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ నిర్మాతల యొక్క మస్తిష్కాలలో దాగి ఉన్న విలువైనటువంటి ఆలోచనలు వెలికి తీసేటటువంటి తాళం చెవి వంటిదిగా వర్ణించాడు. ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికకు రాజ్యాంగం పైన అంటే విశ్లేషణ చేసిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో, పరిపాలనావేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాధాన్యతని తమ వ్యాఖ్యల్లో ఈ విధంగా పేర్కొన్నారు. కేఎం మున్షి భారత జాతి జాతక చక్రం వంటిది రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పాడు. నెహ్రూ భారత జాతికి మనం చేసిన పవిత్ర ప్రతిజ్ఞ అని చెప్పాడు. ఠాకూర్ దాస్ భార్గవ ఈ రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పాడు. మధోల్కర్ భారత రాజ్యాంగం సంబంధించిన మొత్తం సారాంశం మొత్తం ఇందులోనే ఉందని చెప్పాడు. ఎంవి పైలి భారత రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిదని చెప్పాడు. అలాగే ఎర్నెస్ట్ బార్కర్ భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క విలువైన ఆలోచనలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆలోచనల్ని వెలికి తీసే తాళం చేయండి. అంటే వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు రాజ్యాంగ ప్రవేశికకు మన వాళ్ళు చాలా 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 విలువనివ్వటం జరిగింది, చాలా విలువనిచ్చినారు. ఓకే, సరే, ఇక్కడ మనం ప్రవేశికని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ప్రియాంబుల్ అంటున్నాం. అది లాటిన్ భాషలోనే ప్రియాంబులం అనే పదాలతోని వచ్చింది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటున్నాం? అండ్ ఇంట్రడక్షన్ అంటున్నాం. ఇంట్రడక్షన్ అంటే ఏంటిది? ముందు మాట. ఒక బుక్కు ముందు మాట ఎలా ఉంటుందో భారత రాజ్యాంగం యొక్క ముందు మాటనే భారత రాజ్యాంగ ప్రవేశిక అంటున్నాం. ఇలా ఒక ప్రవేశికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా నుంచి తీసుకున్నాం. మరి రాజ్యాంగ ప్రవేశిక ఎలా తయారైంది? 13 డిసెంబర్ 1946న పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారం చేసుకొని 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగ ప్రవేశికగా ఆమోదించడం జరిగింది. దాని ప్రాధాన్యత ఇది, దీనికంటే ముందున్నటువంటిది.
వాస్తవంగా ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన ముందు అంశాలు. మరి రాజ్యాంగ ప్రవేశికలు ఏముంది అసలు అంటే ఏ అంశాలని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు అన్నప్పుడు చాలాసార్లు దీన్ని చాలా గొప్పగా చెప్తున్నాం చాలా సందర్భాల్లో. ఏమని అంటే we the people of India solemnly resolve to constitute India into a sovereign, secular, socialist, secular, democratic republic and secure all its people justice, liberty, equality, fraternity. On this 26th November, we have been enacted and submitted ourselves అని ఒక తీర్మానాన్ని రూపొందించారు. అంటే భారత ప్రజలమైన మేము సమర్పించుకునే రాజ్యాంగం ఏమనగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందిస్తాము. భారత ప్రజలందరి యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకై పాటుపడుతూ ఈ దేశ జాతీయ సమైక్యత, సమగ్రతల కట్టుబడి పనిచేస్తామని మేము అధిష్ఠీనపరుచుకొని ఆమోదించుకొని ఈ 26 నవంబర్ 1949 మేము సమర్పించుకుంటున్నామని చెప్పి రాశారు. ఇందులో ప్రవేశిక ఎలా స్టార్ట్ అవుతుంది అంటే భారత ప్రజలమైన మేము దీంతో స్టార్ట్ అవుతుంది. తీర్మానించుకుని సమర్పించుకునే రాజ్యాంగం ఏమనగా అని స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ఇక్కడ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత మరియు సమగ్రత ఈ లక్ష్యాలకై కట్టుబడి మేము ఈ 26 నవంబర్ 1949 మేము ఆమోదించి మేము సమర్పించుకుంటున్నామని చెప్పి రాశారు. వాస్తవంగా రాజ్యాంగ ప్రవేశికని మనం చదివేటప్పుడు ఇందులో అనేక పదాలు పొందుపరిచాం, చాలా పదాలు పొందుపరిచాం. ఈ పదాల ప్రాధాన్యత ఏమిటి? ఈ పదాలు ఏ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయి? రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన పదాలు ఏ అర్థాన్ని కలిగి ఉన్నాయి, ఏ ఆలోచనను తెలియజేస్తున్నాయి, వీటి ప్రాధాన్యత ఏమిటి? గత 70 సంవత్సరాల కాలంలో కూడా రాజ్యాంగ అమల్లోకి వచ్చిన గత 70 సంవత్సరాల కాలంలో కూడా ఈ రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన అంశాలు ఏమన్నా సవరించబడ్డాయా? దీని ప్రాధాన్యత ఏమిటి? దీన్ని సవరించవచ్చా? ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం కూలంకషంగా ఆలోచించాలి. ఇక్కడ ఒక చిన్న అంశం మీరంతా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అనే చిన్న అంశం ఏంటంటే, వాస్తవానికి రాజ్యాంగ ప్రవేశికని రాజ్యాంగంలో చేర్చినప్పుడు ఆమోదించింది రాజ్యాంగ పరిషత్. ఎప్పుడు ఆమోదించిందంటే 22 జనవరి 1947. రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన తర్వాత 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ సామ్యవాద అనేటటువంటి పదం కానీ
ఈ లౌకిక అనే పదం కానీ అలాగే సమగ్రత అనే పదం కానీ ఈ మూడు పదాలు కూడా రాజ్యాంగ ప్రవేశికలో లేవు. ఏ పదాలు లేవు? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటటువంటి పదాలు లేవు. మరి లేనప్పుడు ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం మనం అంటే ఈ మూడు పదాలని కూడా 1976లో 42వ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చటం జరిగింది. ఈ మూడు పదాలు కూడా చేర్చబడినవి. ఏ సవరణ ద్వారా చేర్చబడినవి అని అంటే 42వ సవరణ ద్వారా. ఎప్పుడు చేర్చారు? 1976లో. ఏ ప్రభుత్వ కాలంలో? ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో. ఇప్పటి వరకు మరి రాజ్యాంగ ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారు అంటే ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. నేటి వరకు భారత రాజ్యాంగ ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారు? ఒక్కసారే సవరించారు. ఎప్పుడు సవరించారు? 1976లో. ఏ సవరణ ద్వారా? 42వ సవరణ ద్వారా. ఏ ప్రభుత్వ కాలంలో? ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో. ఏం చేర్చారు అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలని చేర్చడం జరిగింది. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు ప్రశ్న రూపంలో అడుగుతున్నారు. ఏమని అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో ఏ విషయాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడ కూడా వాడు కన్ఫ్యూజ్ చేస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఎలా? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని ఒక ఆప్షన్లో ఇస్తాడు. రెండో ఆప్షన్లో సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటాడు. మూడో ఆప్షన్లో సర్వసత్తాక సామ్యవాద మొత్తం ఉన్నది ఇస్తాడు. కానీ రియల్గా చెప్పాలంటే ఒరిజినల్గా 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రమే ఉండేవి. ఈ రెండు పదాలను కూడా తర్వాత కాలంలో చేర్చడం జరిగింది. కాబట్టి ప్రవేశికలో పొందుపరిచిన పదాల యొక్క కూర్పు, దాని యొక్క సీక్వెన్స్ అనే దానిపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఓకేనా? ఇకపోతే ఇక్కడ మీరు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు కానీ లేక భారత రాజ్యాంగాన్ని ప్రమాణం చేసేటప్పుడు కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరి పేరు మీద ప్రమాణం చేశారు అని అంటే ప్రజల పేరు మీద ప్రమాణం చేశారు. అంటే రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరయ్యా అంటే భారత ప్రజలమైన మేము తీర్మానించుకుంటున్నాము. అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు? వాస్తవానికి రాజ్యాంగ పరిషత్. కానీ రాజ్యాంగంలో ఎక్కడ రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పలేదు. అంటే రాజ్యాంగాన్ని తయారు చేసింది రాజ్యాంగ పరిషత్ అని ఎక్కడ చెప్పలేదు. మరి ఏం రాశారు? భారత ప్రజలమైన మేము అని రాశారు. మరి ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది? భారత ప్రజలమైన మేము అనేటటువంటి పదం దేన్ని తెలియజేస్తుంది అంటే భారతదేశంలో వాడు ఒక ప్రశ్న వేస్తున్నాడు చాలాసార్లు. మన వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నారు. భారతదేశంలో అన్ని అధికారాలకు మూలం అంటున్నాడు. అన్ని అధికారాలకు మూలం అని ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే రాజ్యాంగం, తర్వాత పార్లమెంటు, అలాగే భారత ప్రజలు, అలాగే భారత ప్రభుత్వము ఇలా అడుగుతున్నాడు. భారతదేశంలో అన్ని అధికారాలకు మూలం, భారతదేశంలో అన్ని అధికారాలకు మూలం అని అడిగినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ శాతం మంది రాజ్యాంగం అని పెడుతున్నారు. రాజ్యాంగం. మరికొంతమంది ఏం చేస్తున్నారు? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కాబట్టి పార్లమెంటు తలుచుకుంటే రాజ్యాంగంలోని ఏ విషయాన్ని సవరించగలుగుతుంది కాబట్టి పార్లమెంట్ అనుకుంటున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు అంటే అన్నిటినీ సవరించేది, మార్చేది, అమలు పరిచేది ప్రభుత్వం కాబట్టి ఇది అంటున్నారు. రియల్గా చెప్పాలంటే మన దేశంలో అన్ని అధికారాలకు మూలం ఏంటిదంటే భారత ప్రజలే. అన్ని అధికారాలకు మూలం భారత ప్రజలే. ఇక్కడ అమెరికాకు భారతదేశానికి ఉన్న తేడా కూడా ఇక్కడ చూడాలి మనం.
అమెరికాలో అన్ని అధికారాలకు మూలం అని అంటే ఆ దేశంలో ప్రజలు చెప్పరు, రాష్ట్రాలు అంటాం. ఎందుకని? అమెరికాలోని రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగానే యుఎస్ఏ, అమెరికా అనే దేశం ఏర్పడింది. కాబట్టి ఆ దేశంలో అన్ని అధికారాలకు మూలం అక్కడున్న రాష్ట్రాలు, వాటి కలయిక, వాటి మధ్య కుదిరిన ఒప్పంద ఫలితంగా అమెరికా రాజ్యాంగం వచ్చింది. కాబట్టి ఆ దేశంలో అన్ని అధికారాలకు మూలం రాష్ట్రాలను. కానీ భారతదేశంలో అన్ని అధికారాలకు మూలం మాత్రం ప్రజలే. అందుకని భారత ప్రజలమైన మేమంటే దానిపైన కూడా ప్రశ్న వచ్చినప్పుడు ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఈ దేశంలో అన్ని అధికారాలకు మూలం ప్రజలు. దాని నుంచి కూడా ప్రశ్న వస్తుంది. తర్వాత ఇక్కడ సర్వసత్తాక అనేటటువంటి పదం, సర్వసత్తాక. అసలు ఈ సర్వసత్తాక అంటే అర్థం ఏంటి? సర్వసత్తాక అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని సావర్నిటీ అంటున్నాం. ఇంగ్లీష్లో ఏమంటున్నాం? దీన్ని సావర్నిటీ అంటున్నాం. సర్వసత్తాక అనే దాన్ని సావర్నిటీ అంటున్నాం. సావర్నిటీ. ఈ సావర్నిటీ అనేది యాక్చువల్గా ఆంగ్ల పదం. ఇది లాటిన్ భాషలో ఉన్న, లాటిన్ భాషకు సంబంధించినటువంటి సూపరానస్ అనే పదం నుంచి వచ్చింది. సూపరానస్ అనే పదం. మళ్ళీ చూడండి, సర్వసత్తాక, సర్వసత్తాక. దీని ఇంగ్లీష్లో సావర్నిటీ అంటున్నాం. సావర్నిటీ అనేది ఏ పదం? ఆంగ్ల పదం. ఈ పదం ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్ భాష నుంచి. లాటిన్ భాషలో ఉన్న ఏ పదం నుంచి వచ్చింది? సూపరానస్. సూపరానస్ అంటే అర్థం ఏమిటి అంటే అత్యున్నతమైనది. అత్యున్నతమైనది లేక అత్యున్నతమైన అధికారం అని కూడా అర్థం వస్తుంది. అత్యున్నతమైన అధికారం అని కూడా వస్తుంది. అత్యున్నతమైనది లేక అత్యున్నతమైన అధికారం అనేటటువంటి అర్థం వస్తుంది. ఎవరికి ఉంటుంది అత్యున్నతమైనది, అత్యున్నతమైన అధికారం అంటే రాజ్యానికి ఉంటుంది. రాజ్యానికి ఈ అధికారం ఉంటుంది. వాస్తవంగా అత్యున్నతమైన అధికారం సావర్నిటీ అంటే రియల్గా అర్థం ఏంటిది? సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం. ఇది ఎలాంటి అధికారం? తిరుగులేని అత్యున్నత అధికారం. ఓకే, తిరుగులేని అత్యున్నతమైన అధికారమే సార్వభౌమాధికారం. ఓకే, ఇంగ్లీష్లో సావర్నిటీ అంటాం, తెలుగులో సార్వభౌమాధికారం అంటాం. సావర్నిటీ అనేది ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్ భాష నుంచి. దాని అర్థం ఏంటిది? సూపరానస్. సూపరానస్ అంటే అత్యున్నతమైన అధికారం. ఇది ఎవరికి ఉంటుంది? రాజ్యానికి ఉంటుంది. ఈ రాజ్యానికి ఉన్న అత్యున్నతమైన అధికారాన్ని ఏ అధికారం అంటాం? సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం ఎలాంటిదంటే తిరుగులేని అత్యున్నతమైన అధికారం. ఎవరికి ఉంటుంది? రాజ్యానికి ఉంటుంది. ఇక్కడ మీకు రాజ్యం అనేది ఒక ఉన్నతమైన సంస్థ. దీనికి తిరుగులేని అత్యున్నతమైన అధికారం ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? సార్వభౌమాధికారం అంటున్నాం. ఈ సార్వభౌమాధికారాన్ని గురించి ప్రపంచానికి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి జీన్ బోడిన్. ఈ జీన్ బోడిన్ అనేవాడు ఒక గ్రంథం రాశాడు, డి రిపబ్లికా అనే గ్రంథం రాశాడు. ఇందులో సార్వభౌమాధికారాన్ని గురించి ప్రస్తావించినారు. ఎవరు? జీన్ బోడిన్. ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఫ్రాన్స్ దేశానికి చెందిన జీన్ బోడిన్ అనేవాడు రచించిన ప్రసిద్ధ గ్రంథమైన డి రిపబ్లికాలో అతను సార్వభౌమాధికారం గురించి చెప్పాడు. ఏంటిది సార్వభౌమాధికారం అంటే? ఆయన మాట అంటాడు, ఏమని? రాజ్యానికి శరీరం మాత్రమే కాకుండా రాజ్యానికి ఒక ఆత్మ కూడా ఉంటుంది అంటాడు. రాజ్యానికి శరీరమే కాకుండా ఆత్మ కూడా ఉంటుంది. ఆ ఆత్మే ఈ సార్వభౌమాధికారం అంటాడు. అంటే మనకు ప్రపంచంలో
అంటే ప్రతి రాజ్యానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది. భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. ప్రతి దేశానికి అంటే రాజ్యానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మని ఏమంటాం మనం? సార్వభౌమాధికారం అంటాం. సార్వభౌమాధికారం ఎలాంటి అధికారం? తిరుగులేని అత్యున్నతమైన అధికారం. ఎవరికి మాత్రం ఉంటుంది? రాజ్యానికి మాత్రమే ఉంటుంది. అంటే ఈ సార్వభౌమాధికారం అనేది రాజ్యంలో ఒకటి మాత్రమే ఉంటుంది, ఒకటి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ ఉన్నొక్క అధికారం కూడా రాజ్యానికి ఉంటుంది. అధికారం ఇంకెవరికి ఉండదు. సార్వభౌమాధికారం అనేది ఒక అత్యున్నతమైన తిరుగులేని అధికారం. ఆ అత్యున్నతమైన తిరుగులేని అధికారం రాజ్యానికి ఉంటుంది. దాన్నే మనం సార్వభౌమాధికారం అంటున్నాం. ఎందుకు దీన్ని అత్యున్నతమైన అధికారం అంటున్నాం అంటే లా ఈజ్ ఎ కమాండ్ గివెన్ బై ఎ సుపీరియర్ టు అన్ ఇన్ఫీరియర్. లా ఈజ్ ఎ కమాండ్ గివెన్ బై ఎ సుపీరియర్ టు అన్ ఇన్ఫీరియర్. అంటే ఈ సార్వభౌమాధికారం కలిగిన రాజ్యం ఏదైనా ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఈ ఆజ్ఞ ఆ దేశంలో శాసనంగా ఉంటుంది. దీనికి ప్రజలంతా కట్టుబడి ఉండాలి. ప్రజలంతా కట్టుబడి ఉండాలి. ప్రజలంతా దీన్ని పాటించాలి. ప్రజలంతా దీన్ని కట్టుబడి ఉండాలి. ప్రజలంతా దాన్ని పాటించాలి. అంటే అర్థం ఏంటిది? లా ఈజ్ ఏ కమాండ్ గివెన్ బై ఏ సుపీరియర్ టు అన్ ఇన్ఫీరియర్. అంటే రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారి ఆజ్ఞలు జారీ చేస్తాడు ప్రజలకు. ఆ ఆజ్ఞ శాసనం, ప్రజలంతా దాన్ని కట్టుబడి ఉండాలి. ఒకవేళ మీరు అడగొచ్చు, కట్టుబడకపోతే శాసనాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది? శిక్షించబడతారు. అంటే సార్వభౌమాధికారి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞలని ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలి. దాన్ని ఎవడైనా ధిక్కరించినట్లయితే వాడు శిక్షించబడతాడు. అలాంటి అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారం భారతదేశం అని మన రాజ్యాంగ ప్రవేశిక చెప్తున్నది. మరి ఈ సర్వసత్తాక రాజ్యం అని చెప్పటానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని రెండు కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి అంతర్గత కోణం, రెండవది బహిర్గత కోణం. ఒకటి అంతర్గత కోణం, రెండోది బహిర్గత కోణం. ఇక్కడ మీరు అంతా గమనించాల్సింది ఏంటంటే ఒక దేశం లోపల, ఒక దేశం బయట. అంతర్గతం అంటే దేశం లోపల, బహిర్గతం అంటే దేశం వెలుపల. అంటే భారతదేశం సర్వసత్తాక రాజ్యం అంటే భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో కానీ లేక బహిర్గత విషయాల్లో కానీ ఇతరుల జోక్యం లేకుండా తనకు సంబంధించిన నిర్ణయాలన్నీ తాను స్వతంత్రంగా తీసుకుంటుంది. నిర్ణయాలన్నీ స్వతంత్రంగా తీసుకుంటుంది. అంటే అర్థం ఏంటిది? భారతదేశం ఒక సర్వసత్తాక రాజ్యం. సర్వసత్తాక రాజ్యం అంటే సార్వభౌమాధికార రాజ్యం. సార్వభౌమాధికారం అంటే అత్యున్నతమైన తిరుగులేని అధికారం. ఎవరికి మాత్రమే ఉంటుంది? భారత రాజ్యానికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యానికి ఉన్న అత్యున్నతమైన తిరుగులేని సార్వభౌమాధికారం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ ఇతరుల జోక్యం, ఇతర దేశాల జోక్యం లేకుండా నిర్ణయాలని తానే స్వతంత్రంగా తీసుకుంటుంది. అంటే పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్లో భారతదేశం 2 సార్లు అణుపరీక్షలు నిర్వహించింది. అంటే ఇందిరాగాంధీ టైంలో ఒకసారి పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహిస్తే రెండవసారి 1998లో వాజ్పేయి కాలంలో కూడా రెండవసారి అణుపరీక్షలు నిర్వహించినారు. నిర్వహిస్తే చాలామంది మన మీద ఆంక్షలు పెడతామన్నారు. పెడితే మరి మీరు చెప్పిన మాట మేము వినం, మా నిర్ణయాలు మేమే తీసుకుంటామని చెప్పి అంతర్గత నిర్ణయాలు తీసుకున్నాం. మరి బహిర్గత విషయాలకు వస్తే
బహిర్గతంగా కూడా ప్రపంచంలోని ఏ దేశమైనా సరే మన ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఆ దేశం చేసేది తప్పు అని అంటే చాలా ఘంటాపదంగా మనం చెప్పగలుగుతున్నాం. అంటే దీని అర్థం ఏమిటి అంటే భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో కానీ లేక బహిర్గత విషయాల్లో కానీ ఇతరుల జోక్యం లేకుండా, ఇతర దేశాల యొక్క జోక్యం లేకుండా తనకు తాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. మరి భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక రాజ్యం అయ్యింది అని అంటే భారతదేశం సర్వసత్తాక రాజ్యం 15 ఆగస్టు 1947న భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా అవతరించింది. సర్వసత్తాక రాజ్యం అంటే సార్వభౌమిక రాజ్యంగా 15 ఆగస్టు 1947న మన దేశం సార్వభౌమిక రాజ్యంగా అవతరించింది. అంటే మరి 15 ఆగస్టుకు 1947కు ముందు భారతదేశాన్ని ఎవరు పరిపాలించేవాడు? బ్రిటిష్ వాడు ఇంతకంటే ముందు బ్రిటిష్ వాడు పరిపాలించేవాడు. మరి బ్రిటిష్ వాడు పరిపాలన చేసేటప్పుడు ఈ సార్వభౌమాధికారి ఎవరి చేతుల్లో ఉంది? బ్రిటిష్ చేతుల్లో ఉంది. మరి ఆ 15 ఆగస్టు 1947న భారతదేశం ఏం సంపాదించింది? స్వాతంత్రం సంపాదించింది. స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఈ సార్వభౌమాధికారి ఎవరికి వచ్చింది అంటే భారతదేశానికే వచ్చింది. సో ఇక్కడ క్లారిటీ, భారతదేశం సర్వసత్తాక రాజ్యం. సర్వసత్తాక రాజ్యం అంటే సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే తిరుగులేని అత్యున్నతమైన అధికారం. ఏ విషయాల్లో తిరుగులేని అత్యున్నతమైన అధికారం అంటే అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ ఇతర దేశాలు ఇతరుల జోక్యం లేకుండా తనకు సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా తానే స్వతంత్రంగా తీసుకుంటుంది. ఇలా మనం ఎప్పుడు ఈ సార్వభౌమిక రాజ్యంగా అవతరించాం? 15 ఆగస్టు 1947న. దీనికి పూర్వం ఈ దేశాన్ని ఎవరు పరిపాలించినారు? బ్రిటిష్ వాడు. అప్పుడు ఈ సార్వభౌమాధికారి ఎవరి చేతుల్లో ఉంది? బ్రిటిష్ వాడి చేతుల్లో ఉంది. మరి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? భారతదేశం చేతుల్లో ఉంది. అందువల్లనే మనం ఎప్పుడో 1939లో భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించేటప్పుడు 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మరి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ వాడు భారతీయులతోని ఒక మాట కూడా చెప్పకుండానే భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని వాడే లండన్లో కూర్చొని ప్రకటించినాడు. అంటే మన విదేశాంగ నిర్ణయం ఎవరు తీసుకున్నారా? వాళ్ళ బ్రిటిష్ వాడే. ఎందుకు తీసుకున్నాడంటే ఆనాటికి భారతదేశం పైన ఎవరి అధికారం ఉంది? బ్రిటిష్ వాడి అధికారం. కాబట్టే వాడు నిర్ణయం తీసుకున్నాడు. అంటే భారతదేశం అనేది 15 ఆగస్టు 1947కు పూర్వం బ్రిటిష్ వాడి ఆధీనంలో ఉంది. కాబట్టి మన దేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ బ్రిటిష్ వాడు తీసుకునేవాడు. మరి 15 ఆగస్టు 1947 తర్వాత భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తర్వాత మన నిర్ణయాలన్నీ మనమే తీసుకుంటున్నాం. అంటే మన దేశం యొక్క అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ ఇతరుల యొక్క జోక్యం లేకుండా నిర్ణయాలన్నీ మనమే తీసుకుంటున్నాం. కాబట్టి భారతదేశం అనేది ఒక సర్వసత్తాక రాజ్యం, ఒక సార్వభౌమాధికార రాజ్యం. అంటే రాజ్యానికి ఉండేటటువంటి తిరుగులేని అధికారం ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది. ఏ తేదీన? 15 ఆగస్టు 1947. కాబట్టి భారతదేశం అనేది ప్రపంచ దేశాలతో వ్యవహరించేటప్పుడు మన దేశం యొక్క అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ ఎవడూ మనల్ని ఆదేశించలేడు. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. సార్వభౌమాధికారం అంటే ఒక రాజ్యానికి ఉండే తిరుగులేని అత్యున్నతమైన అధికారం. చాలామంది అంటే చాలా సందర్భాల్లో సార్వభౌమాధికారం అంటే ఎలాంటిదని చెప్పటానికి చెప్తున్నాను. సార్వభౌమాధికారం అనేది రాజ్యానికి ఉండే తిరుగులేని అత్యున్నతమైన అధికారం. అందరూ బాహుబలి సినిమా చూసే ఉంటారు. బాహుబలి సినిమాలో మరి శివగామీదేవి చెప్పినా లేకపోతే బాహుబలి పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా ఒక మాట అంటాడు. ఏమని? నా మాటే శాసనం అంట. అంటే అర్థం ఏంటిది? అది ఒక రాజ్యానికి ఉండేటటువంటి అత్యున్నతమైన తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. నా మాటే శాసనం అంటే అర్థం ఏంటిది? నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిన దాన్ని కట్టుబడి ఉండాలి, అదే శాసనం అన్నాడు. అది సార్వభౌమాధికారి మాత్రమే చెప్పగలుగుతాడు. సార్వభౌమాధికారి లేనివాడు చెప్పలేడు. మీకు బాహుబలి కూడా పట్టాభిషేకం చేసిన తర్వాత నా మాటే శాసనం. పట్టాభిషేకం చేయటానికి ఉంటే ముందు నా మాటే శాసనం అని చెప్పలేదు. పట్టాభిషేకం చేసిన తర్వాతనే
నా మాటే శాసనం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పాలకునికి ఉండేటటువంటి అత్యున్నతమైన తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. అలాంటి అధికారాన్ని ఈ తేదీన భారతదేశం సంపాదించింది. ఇకపోతే మనం రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి రెండవ పదం సామ్యవాదం. జనరల్గా మనం సామ్యవాదం అంటే ఏమంటున్నాం? సోషలిజం అంటున్నాం. సోషలిజం దేనికి ప్రాధాన్యతనిస్తుంది? సమానత్వానికి. సమానత్వం అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సామ్యవాదం దేన్ని కోరుతుంది? సమానత్వాన్ని కోరుతుంది. అంటే విషయం ఏంటంటే సంపద కానీ ఆస్తి కానీ సహజ వనరులు కానీ లేక పరిశ్రమలు కానీ లేక భూమి కానీ వీటన్నిటిపైన కొద్ది మంది వ్యక్తులకు ఆధిపత్యం అధికారం ఉండకూడదు. సంపద ఆస్తి సహజ వనరులు పరిశ్రమలు భూమి వీటన్నిటిపైన కూడా సమాజం దీనికి ఆధిపత్యం ఉండాలి. ఆధిపత్యం ఉండటమే కాదు వీటన్నిటిని కూడా సమానత్వ ప్రాతిపదికపై ప్రజలందరికీ ఉపయోగించాలి. వాస్తవంగా ఈ యొక్క భావన సామ్యవాదం అనేటటువంటి ఆలోచన, ఈ భావనని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ ఆలోచన రష్యా నుంచి తీసుకున్నాం. రష్యా విషయం ఏంటంటే మన దేశం స్వాతంత్రం సంపాదించి 1947లో స్వాతంత్రం సంపాదించి 1950లో భారత రాజ్యాంగం రాసుకునే కాలం నాటికి భారతదేశంలో సంపద సహజ వనరులు అన్నీ కూడా కొద్దిమంది వ్యక్తుల దగ్గరనే కేంద్రీకృతమై ఉన్నవి. కొంతమంది వ్యక్తుల దగ్గరనే కేంద్రీకృతమై ఉన్నాయి. సంపద సహజ వనరులు అనేవి ఈ దేశంలో కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే ఏంటిది? ఈ సమాజం అనేటటువంటిది పేద ధనిక ఈ వర్గాలుగా చీలిపోయింది. పేద ధనిక వర్గాలుగా చీలిపోయింది. ఈ సంపద ఇవన్నీ కూడా ఓన్లీ ధనికుల చేతుల్లో మాత్రమే ఉన్నాయి. వాస్తవంగా మనం 9వ షెడ్యూల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాం. భారతదేశం స్వాతంత్రం సంపాదించింది 47లో, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950లో. ఆనాటికి భారత ప్రజల ప్రధాన వృత్తి ఏంటిది? వ్యవసాయం. మరి వ్యవసాయానికి కావలసిన ఇంపార్టెంట్ అయిన వనరు ఏంటిది? భూమి. ఈ భూమి 76% భూమి కేవలం 4% మంది వ్యక్తుల్లో ఉన్నది. అంటే సంపద సహజ వనరులు కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సంపద సహజ వనరుల్ని ప్రజలందరికీ ఉపయోగించాలంటే ఇవన్నీ కూడా సమానత్వ ప్రాతిపదికపై ప్రజలందరికీ ఉపయోగించాలంటే భారతదేశంలో వీటన్నింటిపైన కూడా వ్యక్తులకు కాకుండా సమాజానికి ఆధిపత్యం ఉండాలి. సమాజం అంటే ప్రభుత్వమే వీటన్నిటిని నిర్వహించాలి. అంటే సంపద సహజ వనరులు ప్రజలందరికీ ఉపయోగపడాలి. కొద్ది మందికి మాత్రం ఉపయోగించటం ఏదైతుందో అది తప్పు. ప్రజలందరి ప్రయోజనాల కోసం వినియోగించాలని చెప్పి ఈ సామ్యవాదం అనేటటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో ఇందిరాగాంధీ కాలంలో చేర్చారు. వాస్తవంగా చెప్పాలంటే మనకు రాజ్యాంగంలో సామ్యవాదం దానికి సంబంధించినటువంటి అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఆల్రెడీ ఎక్కడున్నాయి? 39B 39Cలో ఉన్నాయి. ఏమున్నాయి 39BCలో? ఈ సంపద సహజ వనరులు ఇవన్నీ కూడా
ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం, సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలి. కొద్దిమంది వ్యక్తుల దగ్గర కేంద్రీకరింపరాదు, అంటే కొద్ది మందికే చెందకూడదు. ఇవన్నీ కూడా సమాజ సమిష్టి ప్రయోజనం కోసం, సమాజంలో ఉన్నటువంటి సమిష్టి ప్రయోజనం అంటే అందరికీ సమానత్వ ప్రాతిపదిక పైన అందరికి ఉపయోగపడాలి తప్ప కొద్ది మందికి మాత్రం ఉపయోగించరాదు అనే ఉద్దేశంతో ఆల్రెడీ 39 అధికరణలో బీసీలో రాశాం. కాకుంటే మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా సామ్యవాదం అనే పదం లేదు, చేర్చలేదు. సామ్యవాద లక్షణం ఉన్నది, 39 బీసీలో లక్షణం ఉంది, కానీ సామ్యవాదం అనే పదం మాత్రం లేదు. అది ఎప్పుడు చేర్చినామంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. దీనిపైన కొద్దిమంది వ్యక్తులు అనేక సందర్భాలలో మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఏమని, సామ్యవాదం అనేటటువంటి పదం అవసరమా, ఇది రాజ్యాంగంలో ఉండాలా, ఈ అంశం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అనేక కేసుల్లో దీనిపైన తీర్పులు చెప్పేటప్పుడు చాలా స్పష్టమైన తీర్పులు చెప్పింది. ఎలా అంటే డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో కానివ్వండి, అలాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, అలాగే ఎగ్జల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, ఈ మూడు కేసుల్లో కూడా భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఏమని అంటే సామ్యవాదం అనేటటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అసమానతలు ఉన్నంత కాలం, భారతదేశంలో పేద ధనిక తేడాలు ఉన్నంత కాలం ఈ సామ్యవాదం అనే పదానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక నుంచి సామ్యవాదాన్ని తొలగించాల్సిన అవసరం లేదని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ మూడు కేసుల్లో కూడా పేర్కొనడం జరిగింది. సామ్యవాదం అనే పదం ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే ఈ మూడు కేసుల్లో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సింపుల్గా గుర్తుంచుకోండి, సామ్యవాదం అంటే సమసమాజము, సమానత్వము. సామ్యవాదం అంటే సమసమాజం, సమానత్వం అంటే అర్థం ఏంటిది? సమాజంలో ఉన్న సంపద, ఆస్తి, సహజ వనరులు కొద్దిమంది ధనికులకు మాత్రమే ఉపయోగపడకుండా ప్రజలందరికీ ఉపయోగించాలి అనేది దీని లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే 39 బీసీ అనే అధికరణలు రాజ్యాంగంలో పొందుపరిచారు. యాక్చువల్గా ఫస్టే 1950లోనే. కానీ అది సామ్యవాదం యొక్క సారాంశాన్ని, లక్ష్యాన్ని తెలుపుతుంది, కానీ ఎక్కడ సామ్యవాదం అనే పదం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 1976లో ఇందిరాగాంధీ 42వ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చింది. సామ్యవాదం యొక్క ముఖ్య లక్షణం ఏంటిదంటే ఈ దేశానికి సంబంధించినటువంటి సహజ వనరులు, సంపద మొత్తం కూడా ప్రజలందరికీ ఉపయోగించాలని చెప్పి దీన్ని చేర్చారు. దానికి అనుగుణంగానే భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చారు, బ్యాంకులను జాతీయం చేశారు. 1969లో 14 బ్యాంకులని, 1980లో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు, భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చారు. అదేవిధంగా భారతదేశంలో అనేక రాజభరణాలను రద్దు చేశారు. వీటన్నిటి ఉద్దేశం కూడా సంపద కొద్ది మందికి చెందకూడదు, అందరికీ చెందాలనే ఉద్దేశంతోనే చేయటం జరిగింది. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న మరొక ఇంపార్టెంట్ అయిన పదం ఏంటయ్యా అంటే లౌకిక. లౌకిక అంటే అర్థం ఏంటి అంటే మత ప్రమేయం లేని రాజ్యము. ఇక్కడ
మీ అందరూ కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా క్లారిటీతో దృష్టి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత ప్రమేయం లేని రాజ్యం అంటే ఎక్కడ మత ప్రమేయం ఉండకూడదు. మత ప్రమేయం అనేది ఎక్కడ ఉండకూడదు అంటే ఇక్కడ మీరు చూడండి, రాజ్యం ఉంది, ఈ రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వం ఉంది. మరి రాజ్యము లేక ప్రభుత్వం ఎవరిని పరిపాలన చేస్తుంది అంటే ప్రజలను పరిపాలన చేస్తుంది. ప్రజలంటే ఇక్కడ అన్ని మతాలు, కులాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, దీనికి సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రజలంతా ఉంటారు. ఈ ప్రజలని ఎవరు పరిపాలిస్తారు? రాజ్యం. రాజ్యం తరపున ఎవరు పరిపాలిస్తారు? ప్రభుత్వం. రాజ్యం తరపున, భారత రాజ్యం తరపున భారత ప్రభుత్వం భారత ప్రజల్ని పరిపాలించేటప్పుడు ఆ ప్రజలకు అనేక మతాలున్నాయి, అనేక కులాలున్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇంత భిన్నత్వం కలిగినటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ భారత ప్రజలు ఉన్నారు. ఇక్కడ నువ్వు ఏం రాసినావు? లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యము అన్నావు. మత ప్రమేయం లేని రాజ్యాన్నే లౌకిక రాజ్యంగా పేర్కొన్నావు. మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం. మత ప్రమేయం ఎవరికి ఉండదు అంటే రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వానికి మతం ఉండదు. మతం ఉండదు అంటే అర్థం ఏంటిది? అధికారిక మతం ఉండదు. అధికారిక మతం అనేటటువంటిది ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మనము ఒకసారి మత రాజ్యానికి లౌకిక రాజ్యానికి ఉన్న తేడా ఏందో కూడా మీకు తెలిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మతపరమైన రాజ్యం, మతపరమైన రాజ్యానికి ఉదాహరణ ఏంటిది? పాకిస్తాన్. మతపరమైన రాజ్యానికి మరొక ఉదాహరణ ఏంటిది? బంగ్లాదేశ్. ఇవి మతపరమైన రాజ్యాలు. భారతదేశం లౌకిక రాజ్యం. పాకిస్తాన్, బంగ్లాదేశులు మతపరమైన రాజ్యాలు. మనది లౌకిక రాజ్యం. రెండిటి మధ్యన తేడా ఏంటి అంటే పాకిస్తాన్ రాజ్యాంగంలో కానీ లేక బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని మొదటి పేజీ నువ్వు తీయగానే మొదటి లైన్లోనే రాసినారు ఏమని? పాకిస్తాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ స్టేట్, ఇట్ ఫాలోస్ ద ముస్లిం పర్సనల్ దట్ ఈస్ నథింగ్ బట్ షరియత్ అని రాశారు. బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేయగానే బంగ్లాదేశ్ ఈజ్ అన్ ఇస్లామిక్ స్టేట్, ఇట్ ఫాలోస్ ద ముస్లిం పర్సనల్ లా దట్ ఈస్ నథింగ్ బట్ షరియత్ అని రాశారు. మీరు డెన్మార్క్ యొక్క రాజ్యాంగాన్ని తీసుకుంటే రోమన్ క్యాథలిక్ రాజ్యం అని రాసుకున్నారు. ఇజ్రాయెల్ని తీసుకుంటే యూదుల రాజ్యం అని రాశారు. అంటే మతాన్ని, వాళ్ళ మతాన్ని అధికార మతంగా ప్రకటించుకున్న రాజ్యాన్ని ఆ మత ప్రకారం పరిపాలన చేస్తే దాన్ని మతపరమైన రాజ్యం, థియోక్రటిక్ స్టేట్ అంటాము. థియోక్రటిక్ స్టేట్ అంటాము మతపరమైన రాజ్యాన్ని. థియోక్రసీ అంటే మతపరం, అది రాజ్యం అవి. కానీ మరి భారత రాజ్యాంగం అనేది లౌకిక అంటే మత ప్రమేయం లేని రాజ్యం. దేనికి మత ప్రమేయం ఎక్కడ ఉండదు? రాజ్యానికి ఉండదు. రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వానికి మతం ఉండదంటే అధికార మతం ఉండదు. అంటే భారతదేశంలో మతాలు లేవనా? ఉన్నాయి. భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించి ఆచరించవచ్చును, అభివృద్ధి పరచుకోవచ్చును. ప్రజలకు మతం ఉంటుంది. ఆ ప్రజల్ని పరిపాలించే రాజ్యానికి, ప్రభుత్వానికి మతం ఉండదు. మతపరమైన రాజ్యంలోనే ఏం ప్రకటించుకుంటారు? మాది ఫలానా ఇస్లామిక్ రాజ్యం, మాది ఫలానా యూదుల రాజ్యం, మాది ఫలానా రోమన్ క్యాథలిక్ రాజ్యం అని ప్రకటించుకుంటారు. లౌకిక రాజ్యానికి ఉండే ప్రత్యేకత ఏంటిది? దానికి అధికార మతం అనేది ఉండదు. భారతదేశంలో అన్ని మతాలను కూడా ప్రభుత్వం సమానంగా చూస్తుంది. నువ్వు భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం అని చెప్పినాను తప్ప ఎక్కడ కూడా ఇది హిందూ రాజ్యమో ఇది ఇస్లామిక్ రాజ్యం అని చెప్పలేదు. అన్ని మతాలను సమానంగా. కాబట్టి ఇక్కడ భారత ప్రజలు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చును, ఆచరించవచ్చును, అభివృద్ధి పరచుకోవచ్చును.
మరి హిందూ మతానికి సంబంధించినటువంటి ఏఆర్ రెహమాన్ ఎవరైతే శేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్లాం మతంలోకి మారి ఆయన ఏఆర్ రెహమాన్గా పేరు పెట్టుకున్నాడు. హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి ముస్లిం మతంలోకి వెళ్ళాడు. అదేవిధంగా క్రైస్తవ మతానికి చెందిన కేజే జేసుదాస్, బాగా పాటలు పాడేటట్టు జేసుదాస్ ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ మతాన్ని అనుసరిస్తున్నాడు. అంటే ఒక హిందువు ఇస్లామిక్ మతాన్ని స్వీకరించినాడు, ఒక క్రైస్తవుడు హిందూ మతాన్ని స్వీకరించినాడు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి హిందూ మతానికి సంబంధించిన క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నాడు. కాబట్టి అంటే వాళ్ళ కుటుంబం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మతం అనేది అధికార మతం అనేటటువంటిది ఉండదు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే మత స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం లౌకిక రాజ్యంగా పేర్కొంటాము. ప్రపంచ రాజ్యాంగాలలో అతిపెద్ద రాజ్యాంగమైన భారతదేశం ఎక్కడ కూడా మతపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదంటే వ్యక్తులు ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి ఆచరించేటటువంటి అవకాశం, స్వేచ్ఛను కల్పించింది తప్ప రాజ్యానికి మతం అనేటటువంటిది ఉండదు. దీన్నే మనం లౌకిక రాజ్యంగా పేర్కొంటున్నాం. అంటే లౌకిక రాజ్యం అనే దానికి సంబంధించినంత వరకు ఇది మతాలకు అతీతంగా, మత ప్రసక్తి లేకుండా, మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రజలు మాత్రం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చును. కాబట్టి మత విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోదు. కాకుంటే ఒక సందర్భం ఉంటుంది. ఏంటి అంటే ప్రజలు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించి మత స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు ఒక మతానికి మరొక మతానికి మధ్యన ఘర్షణ వస్తే అప్పుడు శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి అప్పుడు జోక్యం చేసుకుంటా తప్ప అప్పటి వరకు నీ జోలికి రాజ్యం రాదు, ప్రభుత్వం నీ జోలికి రాదు, దాంట్లో జోక్యం చేసుకోదు. భారతదేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన దేశానికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో అనాది నుంచి అనేక రకాలైనటువంటి మతాలు వచ్చినాయి. ఇక్కడ జన్మించినటువంటి భారతదేశంలో జన్మించినటువంటి మరి బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా చైనాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, కొరియాలో కావచ్చు, బర్మాలో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్ అనేక దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఎక్కడో జన్మించినటువంటి క్రైస్తవ మతాన్ని, అదేవిధంగా ఇస్లాం మతాన్ని భారతీయులు ఆదరించినారు. కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాచీన కాలం నుంచి కూడా భారత ప్రజలు పాటించినటువంటి సమధర్మ సద్భావ అంటే అన్ని ధర్మాల పట్ల కూడా, అన్ని మతపరమైన విశ్వాసాల పట్ల కూడా మేము సమానమైన దృక్పథాన్ని కలిగి ఉంటాము అని చెప్పటం. అలాగే ధర్మ నిరపేక్షత అంటే అర్థం ఏంటిది? ఏ ధర్మాన్ని పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి, ఏ ధర్మం అంటే ఇక్కడ మత ధర్మం, బౌద్ధ ధర్మం, ఇస్లామిక్ ధర్మం, హైందవ ధర్మం ఇట్లా ఉంటాయి, క్రైస్తవ ధర్మం ఉంటాయి, జైన ధర్మం, ఈ అన్ని ధర్మాల పట్ల కూడా, అన్ని మతాల పట్ల కూడా మేము సమానమైన దృక్పథాన్ని కలిగి ఉంటాము. దేనికి ధర్మ నిరపేక్షత? అన్నిటి పట్ల కూడా సమానమైన దూరాన్ని పాటిస్తాం, అన్నిటి పట్ల కూడా మేము సమానంగా ఉంటాం తప్ప దేనికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ, దేనికి ప్రత్యేకమైనటువంటి అంటే నిరాదరణ, ఒక మతాన్ని ప్రత్యేకంగా ఆదరించి ఇంకొక మతాన్ని దూరం చేయటం ఉండదు. అన్ని మతాల పట్ల కూడా సమానమైన దృక్పథాన్ని కలిగి ఉంటామని చెప్పటాన్నే సమధర్మ సద్భావ, ధర్మ నిరపేక్షత అని చెప్పి చెప్తాం. ఇదే విషయాన్ని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, భారతదేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ కోర్టు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో 1994లో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏమని చెప్పింది అంటే భారత రాజ్యాంగం యొక్క పునాదులలో, భారత రాజ్యాంగం ఏ పునాదులపైనైతే ఆధారపడి నిర్మించబడ్డదో ఆ పునాదులలో లౌకిక స్వభావం కూడా ఉన్నది. అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకిక అనే పదం ఏదైతే ఉందో ఈ లౌకిక అనే పదము భారత రాజ్యాంగ పునాదులు, ఇట్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏ పునాదులపైనైతే ఆధారపడి నిర్మించబడ్డదో ఆ పునాదులలో లౌకిక స్వభావం కూడా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కాబట్టి దీన్ని కాపాడాలని చెప్తూ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం మత ప్రాతిపదిక మీద విడిపోయింది, భారత పాకిస్తాన్లుగా విడిపోయింది. కానీ భారత పాకిస్తాన్లుగా భారతదేశం మత ప్రాతిపదిక మీద విడిపోయినా, పాకిస్తాన్ అనే దేశం ఒక ఇస్లామిక్ రాజ్యంగా, మతపరమైన రాజ్యంగా ప్రకటించుకున్న భారత రాజ్యాంగ నిర్మాతలు మాత్రం మన దేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేశారు. లౌకిక రాజ్యం అంటే రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వానికి, రాజ్యానికి అధికార మతం ఉండదు, దానికి మతం ఉండదు. కానీ
అంటే ప్రభుత్వానికి, రాజ్యాన్ని పరిపాలించే ప్రభుత్వానికి మతం ఉండదు. కానీ ప్రభుత్వం పరిపాలించే ప్రజలు మాత్రం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఆచరించవచ్చును, అభివృద్ధి పరచుకోవచ్చును. అంటే భారతదేశంలో ఒక మతానికి ప్రత్యేకమైన ఆదరణ ఉండదు, ఇంకొక మతాన్ని పట్ల వివక్షత కూడా చూపము. కాబట్టి సమధర్మ సద్భావ, ధర్మ నిరపేక్షత. సమధర్మ సద్భావం అంటే అన్ని ధర్మాల పట్ల కూడా సద్భావాన్నే కలిగి ఉంటాము. ధర్మ నిరపేక్షత అంటే దేని పట్ల కూడా ప్రత్యేకమైన ఆదరణ, ప్రత్యేకమైనటువంటి నిరాదరణ ఉండదు. కాబట్టే భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఈ కీలకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో 1994లో తీర్పునిస్తూ లౌకిక స్వభావం అనేది భారత రాజ్యాంగం యొక్క పునాదులలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి లక్ష్యంగా పేర్కొనటం జరిగింది. ఇది లౌకిక అనే పదానికి సంబంధించి విషయం ఏంటంటే, వాస్తవంగా భారత రాజ్యాంగంలో అనేక లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ మనకు 14 అధికరణలో చట్టం ముందు అందరూ సామాన్యులే చెప్తాం, 15 అధికరణలో ఏ మతం పట్ల వివక్షత చూపమని చెప్తాం, 16 అధికరణలో అందరికీ అన్ని మతాలకు సమానమైన అవకాశాలు కల్పిస్తామని చెప్తాం, 25 అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్తాం, 26 ప్రకారం మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్తాం, 27 ప్రకారం మతపరంగా పన్నులు ఉండవు అని చెప్తాం, 28 ప్రకారం ప్రభుత్వ సంస్థల మత ప్రబోధం చెయ్యరాదని చెప్తాం. కానీ వీటన్నిటి యొక్క సారాంశాన్ని గురించి ఈ దేశం లౌకిక రాజ్యం అని చెప్పి ఎక్కడ రాయలేదు. కానీ ఇందిరాగాంధీ 1976లో 42వ సవరణ ద్వారా సామ్యవాదంతో పాటు లౌకిక అనే పదాన్ని కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఇది లౌకిక అనే పదానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశము. ఓకే, రైట్.